శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక లేడీ అయి ఉండి యాజ్ ఎ ఫీమేల్గా ఎంత స్ట్రాంగ్గా ఫేస్ చేశారంటే హార్డ్ సిచ్యువేషన్స్ అన్నీ దాటుకుంటూ వచ్చారు. అసలు క్రియేట్ అవ్వటానికి కూడా రీజను నమ్మిన వాళ్ళే, ఫ్రెండ్స్. దాన్ని బేర్ చేయటం ఇంకా కష్టం. అన్నోన్ పర్సన్ నుంచి మనకు ఒక హడ్డిల్ వచ్చిందంటే దాన్ని ముందుకెళ్తాం, ఓకే. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఒక వెన్నుపోటు అంటారు చూసారా, టార్గెట్ చేయడం, రైట్, అది చేస్తే దాన్ని తీసుకోలేం, హార్ట్కి తీసుకోలేం. ఆ సిచ్యువేషన్ అసలు ఎలా ఫేస్ చేశారు? ఏమవుతుందంటే మేము టార్గెట్ కూడా అవుతే లైఫ్లో అదొక టెంపరీ ఫేస్ అయి ఉంటుంది. బికాస్ దట్ విల్ బీ ట్రూత్ విల్ ఆల్వేస్ ప్రివేల్ని అంటారు. అంటే నిజం ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతుంది. ట్రూత్ఫుల్గా ఉండే మంచి ముందుకు వస్తారు. అండ్ ఇట్లాంటి వేరే మనుషుల్ని కూర్చొని టార్గెట్ చేసే మనుషులు అండ్ అట్లాంటి ఒక హ్యాబిట్స్ పెట్టుకునే మనుషులు వాళ్ళకి వేరే ప్రాబ్లం పెట్టడానికి అవసరం లేదు. దే దెమ్సెల్ఫ్ ఫాల్ ఇన్ ప్రాబ్లమ్స్. రైట్. అల్టిమేట్గా వాళ్ళ లైఫే నాశనం చేసుకుంటున్నారు. సో మాకు వాళ్ళు నాశనం చేసేయడానికి వస్తే కూడా, నాశనం చేస్తే కూడా అదొక టెంపరీ ఫేస్ అయి ఉంటుంది. సో నేను అట్లా చూసి అండ్ నేను నా దేవుడి మీద నమ్మి నేను ట్రూత్ఫుల్గా ఉన్నాను. నేను అన్నిటికంటే బయటకు వచ్చేసి నేను బాగుండాలి, నా లైఫ్ నేను బాగుండాలి. నాకు నా అమ్మ తండ్రి ఉన్నారు. ఒక 12 years ఏజ్ నుంచి నేను వర్క్ చేసిన ఒక ఆర్టిస్ట్, చైల్డ్ ఆర్టిస్ట్గానే వర్క్ చేశాను. ఓకే, సో అంత కష్టపడి పైకి వచ్చిన నేను ఆర్టిస్ట్. నాకు ఎవరు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేరు, లేకపోతే రామా నీకోసం ఈ సినిమా రెడీ ఉంది చేసి అట్లా లేదు. నా మెరిట్స్ మీద గెలిచి మెరిట్స్ మీద కాపాడుకొని నేను చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చిన ఆర్టిస్ట్. సో ఒక ఇట్లాంటి ఒక ఆర్టిస్ట్ మీద నోరులో ఏం వస్తుంది అట్లా మాట్లాడేస్తే కూడా నేను నా జర్నీలో ఒక 60-70 డైరెక్టర్స్తో వర్క్ చేశాను. ఈ 60-70 డైరెక్టర్స్ కానీ, ఈ 60-70 ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళకి నా వైయక్తికం ఎట్లా అని బాగా తెలుసు, నా నేచర్ ఎట్లా అని బాగా తెలుసు. నాతో మంత్స్ టుగెదర్ ట్రావెల్ అయి ఉన్నారు. ఒక ప్రాజెక్ట్కి మంత్స్ టుగెదర్ మేము జొతకు బ్రతుకుతాం కదా, లిటరలీ మార్నింగ్ 7 to night 9 జొతకు ఉంటాం. సో లేదు ఈ అమ్మాయి అట్లా కాదు అని దే నో ఇట్. సో ఆన్ దట్ మెరిట్ ఐ హ్యావ్ గాట్ మనీ శంకర్. ఆన్ దట్ మెరిట్ మలయాళంలో కూడా చోరాన్ని ఒక చాలా మంచి సినిమా ఇప్పుడు రిలీజ్ అవడానికి రెడీ ఉంది. ఆన్ దట్ మెరిట్ కన్నడలో ఇప్పుడు మత్తే మత్తే అని ఇంకొక మూవీ రెడీ ఉంది. సో ఐ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఈవెన్ నౌ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అండ్ నేను ఎంత సిన్సియర్ ఆర్టిస్ట్ అని ఆల్రెడీ నా ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే నా జనాలతో కానీ నేను ఆల్రెడీ ప్రూవ్ అయినా. సో ఇట్లాంటి ఒక అలిగేషన్స్ చేసి ఈ అమ్మాయి ఇట్లాంటిది, ఈ అమ్మాయి తప్పు అమ్మాయి, ఈ అమ్మాయి నేచర్ ఇట్లా, ఈ అమ్మాయి ఒక విలన్ లాంటిది, ఈ అమ్మాయి ఒక వ్యాంప్ లాంటిది చెప్తే చాలా పెయిన్ఫుల్ ఉంటుందండి. అంటే అసలు మాకు సంబంధమే లేకుండా ఉండే ఒక సిచ్యువేషన్లో ఈ అమ్మాయి ఇట్లా చేసింది అట్లా చేసింది, షీజ్ ఇన్ టు దిస్, షీజ్ ఇన్ టు దట్ చెప్తే ఏమీ ఒక ప్రూఫ్ లేకుండా, ఏమీ ఒక బేస్ లేకుండా ఊరికే చెప్పి. అండ్ ఏమవుతుందంటే టుడేస్ డేట్ యు నో హౌ ద మీడియా ఇస్. 10 ఛానల్లో 8 ఛానల్స్ ఆర్ నెగటివ్, 2 ఛానల్స్ ఆర్ వెరీ గుడ్. సో ఒక ఛానల్ ఏదో ఏలు పెట్టి నెగటివ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే దాన్ని కాపీ చేస్తూ దాన్ని బేస్గా చూస్తూ 5-6 ఛానల్స్లో టెలికాస్ట్ అయిపోతుంది. దానికి ప్రూఫే ఉండదు. బట్ హూ విల్ సఫర్? ఆ అమ్మాయి సఫర్ అవుతుంది, ఆ అమ్మాయి ఫ్యామిలీ సఫర్ అవుతుంది. బట్ అల్టిమేట్లీ ఇవన్నీ నడిస్తే అదొక బ్యాడ్ టైం. ఇట్స్ జస్ట్ అ బ్యాడ్ టైం. ఎట్లా ఈ ఫుల్ లైఫ్ నేను ఇంత బ్యూటిఫుల్గా లీడ్ చేస్తూ వచ్చాను. దేవుడు ఇచ్చింది అన్నీ ఉంది మా దగ్గర. ఇప్పుడు మాకు ఇది తక్కువ అని ఎక్కడ నేను ఒక చోట చెప్పడానికి అవసరం లేదు. ఐఎమ్ వెరీ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ వెరీ సాటిస్ఫైడ్ ఇన్ మై లైఫ్. బట్ ఈ ఒక బ్యాడ్ డ్రీమ్ ఏముందో అది బ్యాడ్ డ్రీమ్గా వదిలేస్తే మేము మళ్ళీ మా లైఫ్లోనే ఛాలెంజ్గా తీసుకొని మేము వచ్చి నించుకుంటామంటే డెఫినెట్లీ యూ విల్ స్టాండ్. ఒక పర్సన్ మీకు క్లోజ్ అయితే ఆ పర్సన్కి స్టాండ్ తీసుకోవటం ఇదే ఇక్కడ వరకు తీసుకొచ్చింది అనుకోవచ్చు కదా? లేదు అంటే మేము స్టాండ్ తీసుకోవడం అంటే ట్రూత్ విల్ ప్రివేల్ అండి. నిజమేముంది అల్టిమేట్గా. ఫ్రెండా సుశాంత్ గారు? మీకు ఫ్రెండా తనేమన్నా? లేదు, దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ సుశాంత్. ఓకే, దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ సుశాంత్. ఎందుకని పర్సనల్గా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి? అవుతుందండి పర్సనల్గా. ఇప్పుడు ఇన్ని మంచి ప్రాజెక్ట్స్ నాకే ఎందుకు వస్తాయి? దాన్ని మేము వివరంగా ఏదైనా ఆన్సర్ చెప్పొచ్చు. మంచిది మాకే జరిగితే ఎప్పుడో ఒకసారి చెడ్డది కూడా జరుగుతుంది. ఈవెన్ మీ మ్యారేజ్ కూడా ఒక కాంట్రవర్సీ చేశారు.
ఆ తర్వాత డివోర్స్ అని ఇంకో కాంట్రవర్సీ చేశారు మీరు. లేదు, డివోర్స్ కాంట్రవర్సీ ఎవరు చేశారు, మ్యారేజ్ కాంట్రవర్సీ ఎవరు చేశారు, దీస్ వేర్ క్లియర్ టీఆర్పీ గిమిక్స్ అండి. ఇది ప్రతి ఒక్క అమ్మాయికి నడుస్తుంది, ఇఫ్ యు ఆర్ నాట్ అవైలబుల్ టు ఆన్సర్ బ్యాక్. అండ్ ఇదన్నీ నడిచినప్పుడు నా దగ్గర నా ఫోన్స్ లేవు రిప్లై చేసి ఆపడానికి. నా ఫోన్స్ తీసేశారు నా నుంచి. చాలా పెద్ద లెవెల్లో ఒక కుట్రం నడిచింది. తర్వాత నేను రిటర్న్ వచ్చి ఎంత గట్టిగా జవాబు ఇవ్వాలో అంత గట్టిగా ఇచ్చాను. అవును, మీరు రూమర్స్ చేయాలంటే మీరు మీ స్వంత ఇంట్లో ఉండే అమ్మాయిల మీద చేయండి, మా మీద చేయొద్దు. జస్ట్ ఫర్ టీఆర్పీ స్టాప్ డూయింగ్ దిస్ విత్ మీ. ఓకే, టెలివిజన్ రేటింగ్ కోసం పోయి అమ్ముకోవాలంటే మీరు ఎవరికైనా మీ ఫ్యామిలీ నుంచి పోయి అమ్ముకోనండి, దా దగ్గర రావద్దు. వితౌట్ ఎనీ బేస్, వితౌట్ ఎనీ ప్రూఫ్ మీరు ఎట్లా మాట్లాడతారు ఒక అమ్మాయి గురించి? ఏం మాట్లాడుతున్నారు మీకే తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నేను కూర్చొని వింటే ఇది నా గురించి మాట్లాడుతున్నారా, నేను అక్కపక్కన చూసి ఇది నేనేనా, నా పేరే పెడుతున్నారా, నా ఫోటోనే పెడుతున్నారా అని నేనే షాక్ అవుతున్నా. ఇంతకీ నేనే షాక్ అవుతున్నానంటే నా ఫ్యామిలీ ఉంది, నా లైఫ్ ఉంది, నాకు ఎంత మెంటలీ ఎఫెక్ట్ అయింది నాకు తెలుసు. అన్నీ ఫైట్ బ్యాక్ చేసి స్ట్రాంగ్గా రిటర్న్ వచ్చాను.